హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కెరీర్ ఇన్ఫినిటీ. వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎవరైతే రీసెంట్గా జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ రాసి క్వాలిఫై ఉంటారో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నా పేరు వచ్చేసి మహేష్. ఈ వీడియో మీరు జొస్సా కౌన్సిలింగ్లో ఐఐటీస్, ఎన్ఐటీస్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ గురించి తెలుసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్టయితే మీరు మంచి కాలేజీలో సీట్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్. ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి. అలాగే 2025లో ఐఐటీస్కి ఉన్న ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే ఇక్కడ చెప్పబోతున్నాను. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. లైక్ ఎలాగంటే అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది, అక్కడ రీసెర్చ్ చేయడానికి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, రీసోర్సెస్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది ఆ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి. అలాగే గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ ఎలా ఉన్నారు, అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ యొక్క అవుట్ రీచ్ ఎలా ఉంది, అలాగే పర్సెప్షన్ ఎలా ఉంది, క్యాంపస్ ఎలా ఉంది, అలా చాలా పారామీటర్స్ని బేస్ చేసుకుని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అనేది అయితే ఇస్తూ ఉంటారు. ఇది ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించే కాదు, ప్రతి ఫీల్డ్లో కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అనేది ఇస్తూ ఉంటారు. మెడికల్లో అయినా, లాలో అయినా, ఇంకా బిజినెస్ రిలేటెడ్, ఇలా చూసుకుంటూ వెళ్తే ఏ కాలేజెస్కైనా ఏ ఫీల్డ్లో కూడా ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అనేది అయితే ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి ఐఐటి మద్రాస్ ఫస్ట్ ఉందన్నమాట. కాబట్టి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. జొస్సా కౌన్సిలింగ్లో మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ తెలుసుకుంటే మీరు మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 1 ఉంది ఐఐటి మద్రాస్కు. లొకేషన్ వచ్చేసి చెన్నై, తమిళనాడులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఐఐటి ఢిల్లీ. దీనికి వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 2 ఉంది. అలాగే ఐఐటి బాంబే, దీని లొకేషన్ వచ్చేసి ముంబై, మహారాష్ట్ర. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 3. అలాగే 4th వన్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ లొకేషన్. అలాగే దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 4. తర్వాత ఐఐటి ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్, దీని లొకేషను. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 5 అన్నమాట. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి రూర్కే వచ్చేసి ఐఐటి రూర్కే ఉత్తరాఖండ్లో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 6th. నెక్స్ట్ వచ్చేసి ఐఐటి గౌహతి వచ్చేసి అస్సాంలో ఉంది. ఐఐటి గౌహతి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 7. అలాగే ఐఐటి హైదరాబాద్ తెలంగాణలో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 8. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాగే దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 10. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఎస్ఎం ధన్బాద్ జార్ఖండ్. దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 15. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ మధ్యప్రదేశ్, దీని లొకేషన్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 16. తర్వాత ఐఐటి గాంధీనగర్ గుజరాత్. దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 18. తర్వాత ఐఐటి రూపానగర్ పంజాబ్. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 22. అలాగే ఐఐటి జోధ్పూర్ రాజస్థాన్. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 28. తర్వాత ఐఐటి మండి హిమాచల్ ప్రదేశ్. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 31. తర్వాత ఐఐటి పాట్నా బీహార్. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 34. తర్వాత ఐఐటి భువనేశ్వర్ ఒడిశా. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 54.
తర్వాత ఐఐటి తిరుపతి ఆంధ్రప్రదేశ్, దీని NIRF ర్యాంక్ వచ్చేసి 61. తర్వాత ఐఐటి జమ్మూ అండ్ జమ్మూ కాశ్మీర్, దీని NIRF ర్యాంక్ వచ్చేసి 62. అలాగే ఐఐటి పాలక్కాడ్ కేరళ, దీని NIRF ర్యాంక్ వచ్చేసి 64. తర్వాత ఐఐటి బిలాయ్ ఛత్తీస్గఢ్, దీని NIRF ర్యాంక్ వచ్చేసి 73. అలాగే ఐఐటి గోవా లొకేషన్, దీని NIRF ర్యాంక్ వచ్చేసి 97. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ధార్వాద్, ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంది, దీని NIRF ర్యాంక్ వచ్చేసి 101. NIRF ర్యాంక్ ఎక్కువ ఉందంటే ఇవి రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారనమాట, అందుకే కాస్త ఎక్కువ ఉంది NIRF ర్యాంకు. మీరు ఏంటంటే ఈ NIRF ర్యాంక్ని బేస్ చేసుకొని అక్కడ ఫెసిలిటీస్ ఏంటి అన్నీ కూడా కన్సిడర్ చేసి NIRF ర్యాంక్ అనేది ఇచ్చింటారు. ఈ NIRF ర్యాంక్ అనేది ప్రతి ఇయర్ కూడా చేంజ్ అవుతుంది, కాన్స్టెంట్గా ఉండాలని అయితే ఏముండదు, చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ NITs, IIITs వాటి యొక్క లొకేషన్, NIRF ర్యాంక్, ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. మీరు అవన్నీ మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ NIT తర్వాత IIITs మీద కూడా నేనైతే డీటెయిల్గా వీడియో చేస్తాను. అలాగే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, నేను ఎప్పుడైతే వీడియో పెడతానో అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. లైక్ చేయండి మన వీడియోని.